ఇడ్లీ రవ్వతో కాకుండా ఇడ్లీ రైస్ తోటి సూపర్ సాఫ్ట్‌గా ఉండే ఇడ్లీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్‌గా చెప్పేస్తున్నాను చూడండి. దానికోసం అయితే ఫస్ట్ మినపప్పుని తీసుకోవాలి. ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. రవ్వతో చేసినట్టుగానే ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల రైస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇక్కడ మనం తీసుకున్నది ఇడ్లీ రైస్. ఇడ్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. మంచిగా కడిగేసి పక్కన ఉంచుకోండి. మినపప్పు, రవ్వని 8 గంటల పాటు నాననివ్వాలి. ఇలా బాగా నానిన మినపప్పుని కొద్దిగా వాటర్‌ని వేసి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మినపప్పు బ్యాటర్‌ని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్‌లోకి బియ్యాన్ని వేసుకొని తగినన్ని వాటర్‌ని వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోకి కొద్దిగా వాటర్‌ని టేస్ట్‌కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు మాత్రం ఎంత పడుతుందో అంత కరెక్ట్‌గా వేసేయండి. తక్కువ వేయకూడదు. అసలే చలికాలం కదా! ఉప్పు తక్కువ వేస్తే పొంగకుండా ఉంటుంది. నైట్ అంతా కూడా ఇలా పక్కనుంచేసి పిండి బాగా పొంగిన తర్వాత మార్నింగ్ ఒకసారి కలిపేసుకొని వాటర్ ఏమైనా పడితే చూసి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా ఆయిల్‌ని వేసేసుకొని అప్లై చేసుకొని ఇడ్లీలు చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఇడ్లీలు మాత్రం నార్మల్ ఇడ్లీ రవ్వతో చేసిన దానికంటే కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మీకు సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు కావాలనుకుంటే మాత్రం ఇలా రైస్‌తో ప్రిపేర్ చేసుకోండి.